డ్రగ్ ఫ్రీ లక్ష్యంగా నార్కోటిక్ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ సోమనాథం. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం 100 రోజుల మహా ఉద్యమ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. గత ఏడాది కాలంలో నార్కోటిక్ బ్యూరో 100 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిందన్నారు. ఇక రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పిస్తామని తెలిపింది విద్యార్థి సేన. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు విద్యార్థి సేనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదంతోనే మాది యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం 1 year కంప్లీట్ చేసుకొని దాదాపు ఒక 100 కోట్ల డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా రేపు 26 జూన్ రోజు యాంటీ డ్రగ్ డే ఉంది. దానిలో భాగంగా యాక్టివిటీ చేస్తున్నాం. మాతో కలిసి ఈ 100 రోజుల కార్యక్రమం తీసుకున్నందుకు విద్యార్థి సేన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఈ 100 రోజుల కార్యక్రమంలో చెప్పింది. ఇప్పుడు మన మిత్రుడు నిజామాబాద్, కామారెడ్డి, మొత్తం రంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాలు తిరుగుతామని చెప్పిండు. మేము వీలైన చోట్ల మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి దాదాపు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడంలో మేము ముందుంటామని మాతో పాటు విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.